హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది గోట్ బ్రెయిన్ కర్రీ అండి, బేజా కర్రీ అండి. నేను ఆల్రెడీ నా ఛానల్లో బేజా ఫ్రై అయితే పోస్ట్ చేశాను. ఇది కర్రీలా చేశానండి. నేను రైస్లోకి కలుపుకోవడానికి వీలుగా బాగుంటుందని కొంచెం గ్రేవీ లాగా లిక్విడ్లా అయితే చేశాను. ఒకసారి మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనకి బ్రెయిన్ ఎక్కడ మెల్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఫస్ట్ అయితే దీనిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం. ఈ మసాలా కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకనే ఫస్ట్ వేడి మీద ఉన్నప్పుడు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను నేను. ఎండు కొబ్బరి వేసుకొని ఇలా కొంచెం లో ఫ్లేమ్లోనే హీట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. అప్పుడే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు ఎక్కడ ముక్కలు లేకుండా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, తర్వాత బిర్యానీ పువ్వు, తర్వాత స్టార్ అనాస, జాపత్రి, కొంచెం మిరియాలు కూడా తీసుకున్నాను. ఒక బ్లాక్ ఇలాచి ఇంతవరకు తీసుకున్నానండి నేను. ఇప్పుడు కొంచెం జీరా కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోండి, లేకపోతే చేదొస్తుంది. మనం ధనియాలు 2 స్పూన్ తీసుకుంటే జీరా 1 స్పూనే తీసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నా కానీ అదే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. మనకు వేగుతుంటేనే తెలుస్తుందండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే ఒక జాజికాయ కూడా వేసుకుంటున్నాను. జాజికాయ కూడా ఖచ్చితంగా వేసుకోండి, వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుంటాను నేను ఇది. ఇప్పుడు నేను ఒక గోట్ హెడ్ అయితే తీసుకున్నానండి. నేను ఇది తలకాయ మాసం తెచ్చుకున్నప్పుడు మేము ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మేము. దాన్ని ఒకసారి అయితే ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా బోన్స్ కూడా ఉంటాయి, అవన్నీ చూసుకొని కరెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం సేపు మరిగించుకోవాలండి ఈ వాటర్ని. ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ని ఆ వాటర్లో వేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటున్నానండి. కొంచెం బాయిల్ అయ్యే వరకు, బబుల్స్ వచ్చే వరకు ఇలా అయితే ఉడికించుకోవాలి. అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు గోట్ హెడ్ని అయితే నేను దానిలో వేసుకుంటున్నానండి ఆ వాటర్లో. ఇప్పుడు అటు ఇటు ఒకసారి ఇలా టర్న్ చేసుకోండి, 2 పక్కల ఉడికేటట్టు. మనకి డైరెక్ట్గా వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ ఊరికే మెల్ట్ అయిపోతుందండి. అందుకనే ఇలా కొంచెం ఉడికించి వేసుకుంటే ముక్కలు ఎక్కడ మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా అటు ఇటు 2 పక్కల కూడా ఈవెన్గా మొత్తం కూడా కుక్ అయ్యేటట్టు ఇలా నేను స్పూన్తో అటు ఇటు అయితే కలుపుకుంటున్నానండి. ఆ బ్రెయిన్ మొత్తం లోపల కూడా ఉడికిపోయింది. కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసి చూస్తే నాకైతే కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దాన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఇలా. ఇప్పుడు ఆ వాటర్ని అంతా బయటపడేసుకోవాలండి. ఆ వాటర్ మనకి పనికిరావు ఎక్కడ యూజ్ చేయడానికి కూడా, అందుకని ఆ వాటర్ని అయితే బయటపడేసుకోవాలి. ఇప్పుడు ఈ గోట్ హెడ్ ఉంది కదా, దాన్ని కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి కొంచెం. ఆ వీడియో అయితే నాకు మిస్ అయింది. మీరైతే క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే వేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. తర్వాత ఒక హెడ్డే కాబట్టి మనం తీసుకుంది ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నేను. గ్రేవీ కోసం కావాలి కాబట్టి ఇలా మీకు కావాలంటే పేస్ట్లా కూడా వేసుకోండి మిక్సీ పట్టి ఆనియన్ని. నేనైతే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి.
సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్స్ అయితే తొందరగా మగ్గిపోతాయి. అందుకని నేను ఎప్పుడు ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటానండి. కొంచెం వేసుకుంటానంటే కర్రీకి సరిపడా కాదు, మిగిలిన సాల్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొంచెం ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి అల్లం వాసన వస్తుందండి కర్రీ కూడా. అందుకనే కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు మనకి పైకి ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యే వరకు కూడా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు అయితే ఇలా మొత్తం కూడా స్మూత్గా చేసుకొని పెరుగునైతే వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం పేస్ట్లా చేసుకొని తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. నేను చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ధనియా పొడి వేసాను నేను కొంచెం. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నానండి. నా దగ్గర హోమ్ మేడ్ గరం మసాలా ఉంది, నేను అదే వేసుకుంటున్నాను. ఇంకా వేరే మటన్ మసాలాలు ఏం వాడకుండా. ఇప్పుడు కొంచెం ఆ మసాలాలన్నీ కూడా మొత్తం అంతా కర్రీకి పట్టేటట్టు ఇలా కొంచెం అయితే వాటర్ వేసాను నేను, గ్రేవీ కూడా వస్తుందని. ఇప్పుడు ఇలా చూసారు కదా, బ్రెయిన్ ఇలా ముక్కల్లాగా చేసుకున్నాను నేను. మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల చూడడానికి కూడా బాగుంటుంది, చక్కగా విడిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామంటే కర్రీలో మనకి మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది. అందుకని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరను పుదీనా కూడా వేసుకొని కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. లాస్ట్లో ఇలాగా కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు మగ్గించుకుందాం. చూసారు కదా, పైకి ఆయిల్ అంతా కూడా చక్కగా ఫ్లోట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా ఫైనల్గా కలిపేసుకొని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన గోట్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, బేజా కర్రీ. ఒకసారి మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను టమాటా పేస్ట్ అయితే వేయలేదండి. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే టమాటా పేస్ట్ కూడా వేసుకోండి. ఒక టమాటా మిక్సీ పట్టుకొని అప్పుడు చాలా గ్రేవీ వస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా ముక్క చెదరకుండా చాలా బాగా వచ్చిందండి. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.